గతంలో ఇరువురం కూడా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా పనిచేశాం. దాదాపు 3 దశాబ్దాల నుంచి సాయన్న కుటుంబంతో మాకు అనుబంధం ఉంది. మా చిన్నమ్మాయి లాస్ట్ ఇద్దరు కూడా సెయింట్ యాన్స్ సికింద్రాబాద్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ నేపథ్యం ఉంది. అంతేకాకుండా సాయన్నకు చాలా సౌమ్యుడు అనే పేరు, మంచివాడు అనే పేరు ఉంది. ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. అమ్మాయికి అవకాశం వచ్చింది, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయింది, ప్రజాసేవ చేస్తుందని ఆశపడ్డాం. కానీ దురదృష్టం ఆమెను మృత్యు వెంటాడింది. ఆ ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఆమె మరణం నిజంగా మా అందరినీ కూడా, మా కుటుంబానికి బాగా దగ్గర వాళ్ళు కాబట్టి చాలా దిగ్భ్రాంతికి గురైన ఆ కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది. సార్, మొదటిసారి అసెంబ్లీకి అడుగుపెట్టింది, మీతో పాటు తన కూడా గలం వినిపించింది. ఎలా అనిపించింది సార్ ఒక యువ నేత అసెంబ్లీకి రావడం? చాలా 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 మంచి అమ్మాయి, చాలా షార్ప్గా ఉండేది. భవిష్యత్తులో మంచి నాయకురాలుగా రూపుదిద్దుకుంటుందని ఆశపడ్డాం. కానీ విధి ఈ రకంగా బలి తీసుకుంటుందని ఊహించలేదు.